భయానక కథ అద్దంలో దెయ్యం. శిల్ప అనే యువతి కొత్త అపార్ట్మెంట్లోకి మారింది. అక్కడి చుట్టుపక్కల వాతావరణం కొంచెం వింతగా అనిపించింది, కానీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఒక రాత్రి నిద్రకు ముందు తన గదిలో ఉన్న పెద్ద అద్దంలో చూసుకుంటూ ఉంది. అకస్మాత్తుగా అద్దంలో తన ప్రతిబింబం కాస్త ఆలస్యంగా కదులుతోందని గుర్తించింది. ఆమె భయంతో కళ్ళు రుద్దుకుని మళ్లీ చూసింది. ప్రతిబింబం ఇంకా చూస్తూనే ఉంది, కానీ ఈసారి దానివంక చిన్న నవ్వు. ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది. వెనుక ఎవరూ లేరు. మళ్లీ అద్దంలో చూసేసరికి ప్రతిబింబం కంటి మీద కట్టిపెక్కి చూస్తూ, ఇప్పుడే రావాలి లేక రాత్రంతా ఆగాల అని హఠాత్తుగా అడిగింది. శిల్ప గట్టిగా కేక వేశారు. లైట్స్ ఆఫ్ అయ్యాయి.